ఎండాకాలం స్టార్ట్ అయిందో లేదో ఎండలైతే బగబగా మండిపోతున్నాయండి. ఖాళీగా కూర్చొనుంటే చెట్లో బొప్పాయికాయ అయితే కనిపించింది. ఇంకా కామ్‌గా ఉంటామా గబగబా వెళ్లి కట్ చేసేసాను. యూట్యూబ్‌లో బొప్పాయితో ఏం చేస్తారో అని సెర్చ్ చేస్తే టూటీ ఫ్రూటీ అయితే బొప్పాయితోనే చేస్తారని చెప్పారు. ఇంకా గబగబా దాన్ని వాష్ చేసి పక్కనైతే పెట్టుకున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దామని చూడంగానే దాంట్లో అయితే సీడ్స్ ఉన్నాయి. ఆ సీడ్స్ తీసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే ఆ సీడ్స్ నుంచి ఇంకొక చెట్టు వస్తుంది. నెక్స్ట్ టైం అయితే వేద్దామనేసి పక్కనైతే సీడ్స్ పెట్టుకునేసాను. ఇప్పుడు ఆ బొప్పాయినైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నానండి. కొంచెం వాటర్‌లో వేసుకొని నీట్‌గా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు పక్కనే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని గ్లాస్ నిండా చక్కెర వేసి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసానండి. దాంట్లోనే కొంచెం కలర్ అయితే యాడ్ చేసాము. కలర్ అయితే మన ఇష్టానికి తగ్గట్టు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఆ పాకం గట్టిపడ్డాక బొప్పాయి దబ్బలనైతే దాంట్లో వేసి బాగా కలియబెట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఆ బొప్పాయి గింజల్లోకి ఆ పాకము మొత్తం ఇనికిపోయేంత వరకు స్టవ్ పైనే ఉండిచ్చి పక్కన తీసి పెట్టుకోవాలి. నిజం చెప్పాలంటే టేస్ట్ అయితే యావరేజ్‌గా వచ్చిందండి. బయట కొనేంత టూటీ ఫ్రూటీ టైప్‌లో అయితే రాలేదు. మీరు ట్రై చేసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.